ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్ గా భావిస్తోంది కాంగ్రెస్. అందులో భాగంగా ఏ ఎన్నికలు వచ్చినా ఈ జిల్లా నుంచే తన కార్యాచరణ మొదలుపెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆదిలాబాద్ నుంచే శంఖారావం పూరించింది కాంగ్రెస్. దీంతో జిల్లా స్థాయి నేతలు కార్యకర్తలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సో సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మనతో మాట్లాడడానికి మహేష్, చెప్పండి, కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలకు ఏం దిశానిర్దేశం చేశారు? ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీకి ప్రయారిటీలో ఉన్న జిల్లా. ఇది మారుమూల జిల్లా అయినప్పటికీ పుష్కలమైనటువంటి నిధులు, పంట, ఇండస్ట్రీ ఉన్నటువంటి జిల్లా. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాని ప్రయారిటీగా అభివృద్ధి చేయాలని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్కి పరిమితం కాదు, చుట్టూ ఉన్నటువంటి నలుమూలను ఉన్నటువంటి జిల్లాల అభివృద్ధి అయితేనే తెలంగాణ సమూలంగా అభివృద్ధి అయినట్టు. సో ఆదిలాబాద్ మీద ప్రత్యేక దృష్ట్యా రాజకీయంగా కూడా ఆదిలాబాద్లో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏలబోతూ ఉంది. మాకు వస్తున్న సమాచారం, కింది లెవెల్ ఉన్నటువంటి కదలికలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్లో పూర్వవైభవం అంటే 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వైభవం, 83కు ముందున్నటువంటి వైభవం రాబోతూ ఉంది. కార్యకర్తల్ని ఉత్తేజపరచడానికి, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో వారిని సమాయత్తం చేయడానికి నేను, దీపాదాస్ మున్షి గారు, మా ఏఎస్ జనరల్ సెక్రటరీ, కార్యదర్శి విశ్వనాథన్ గారు కలిసి ఈ పర్యటన చేస్తా ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆదిలాబాద్ నుంచే శంఖారావం పూరించారు. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆదిలాబాద్ నుంచే శంఖారావం పూరిస్తున్నారు. సో ఎట్లా సెంటిమెంట్ ఎట్లా ఉండదు? ఆదిలాబాద్ మాకు కలిసి వచ్చినటువంటి ప్రాంతం. ఇప్పుడే మార్వాడి సమాజ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రావడం జరిగింది. బాగా నమ్ముకున్న దేవుడు. ఆదిలాబాద్ నుంచి అంత మంచి జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు 90% పైగా సీట్లు గెలుచుకుంటాం. ఇక్కడ బీజేపీ మతం పేరిట, కులం పేరిట రాజకీయాలు చేస్తూ ఉంది. నేను మీ ద్వారా ఆదిలాబాద్ ప్రజలకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. కులాలు, మతాలు ఎవరి వద్ద వారికి ఉంటాయి. మేమందరం కూడా భక్తులమే. కానీ మనకు కావాల్సింది అభివృద్ధి, మనకు కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు. అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితో ఈ రాష్ట్రాన్ని యావత్ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దాల ఉద్దేశంతో పోతాం. ఇలా 7.5 లక్షల కోట్ల అప్పిచ్చిపోయినాడు కేసీఆర్. మాకు అప్పు నెత్తిన పెట్టిపోయాడు. అయినప్పటికీ కూడా వనక్కుండా బెనక్కుండా అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు కూడా ముందుకు తీసుకెళ్తారు. పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎట్లా కృషి చేస్తున్నారు? గ్రామ స్థాయి కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలని ఫిబ్రవరి అంతకాలం అన్నీ కూడా కమిటీలు వేసి పార్టీని ఫస్ట్ బలోపేతం చేస్తాం. రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలతో సత్సంబంధాలు ఉండి నిరంతరం ప్రజలతో మమేకమైన వ్యక్తులకి సీట్లు ఇస్తాం. తన మన భేదం లేకుండా సర్వేలు చేసి ప్రజల్లో ఎవరుంటే, ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంటే వారికి సీట్లు ఇస్తాం. నేను నిన్న మా మీటింగ్లో మా నాయకులు కూడా చెప్పాను, నావాడు నీవాడు అనే బేస్జాలకు పోకూడదు. గెలిచేవాడే మనవాడు. ప్రజలకు ఉండి ప్రజల సమస్యలతో నిరంతరం పోరాడేవారే నిజమైన కాంగ్రెస్ వారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయిలో ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో మిగతా నియోజకవర్గంలో ఎట్లా ఫోకస్ పెట్టబడుతుంది? మొన్నటి ఎన్నికల్లో ఒక సీటు గెలిచిన మేము వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఏదైతే పార్లమెంటు స్థాయిలో కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేశారు. సో రానున్న రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థల ఏదైతే ఎన్నికలు ఉన్నాయో అన్నీ కూడా విజయం సాధిస్తామని చెప్తున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికలపైన కూడా స్థానిక ఎన్నికలపైన స్పెషల్గా ఫోకస్ పెడుతున్నామని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్.